ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపారని నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేశారా? ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించారా? మీకు ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీ ఎడల బాధ్యత కలిగి ఉన్నారు. దేవుడు మీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నారు. దేవుడు మీ ప్రతి అవసరతని సంధించువారై ఉన్నారు. దేవుడు మిమ్మును చక్కని మార్గంలో నడిపించువారై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని, బలపరచాలని, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కార్యాలన్నీ మీ జీవితంలో జరగాలి అంటే అనుదినము దయచేసి తప్పక ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో మీ సమయాన్ని ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థనకి సమయాన్ని కేటాయించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 85వ అధ్యాయము 7వ వచనము, యెహోవా నీ కృప మాకు కనపరచుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదా దేశానికి రాజైన హిజ్కియా ఒక ప్రార్థన చేస్తాడు. కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోము దేవా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకునము. వాక్యంలో ఒక మాట ఉంటుంది, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నీకు చాలును అంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. యెహోవా నీ కృప మాకు కనపరచుము. దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, కృపతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలో ఉంచి ప్రార్థించండి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, కృపతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కృపలతో మా కుటుంబాన్ని నింపండి ప్రభువా. నీ ప్రార్థన చేయండి. దేవుడు తన మెండైన కృపను మీపై కుమ్మరించి బలమైన కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.